యాక్చువల్గా నీకు పెళ్లి చూపు అరేంజ్ చేసాం. పిచ్చేటి అసలు ఇంకా పెళ్లి చూపులు అవ్వాలి, మాట్లాడుకోవాలి, పెళ్లి అవ్వాలి, ఇంకా దానికి ఒక 1 or 2 years కాదు 1 year అలాగో పడుతుంది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? నాకు పెళ్ళి అంటే భయం వేస్తుంది. పెళ్ళిని చూసుకుంటాను. ఏంటి అప్పుడే పెళ్ళంటే ఎంత భయం వేస్తుంది? ఫ్రీడమ్ ఉండదు. ఫ్రీడమ్ అదేది గోడల ఫ్రీడమ్ ఇచ్చి మీ బావ. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు గౌతమి శేఖర్ అఫీషియల్. సో ఈరోజైతే మేము యమునా మీద ప్రాంక్ చేయబోతున్నాము. ఎప్పుడు శేఖర్ మీద నేను శేఖర్ మీద చేయడం ఇవన్నీ కామన్ అయిపోయాయి అనమాట. ఈరోజైతే యమునా మీద ప్లాన్ చేసాము. ప్రాంక్ ఏంటి అంటే యాక్చువల్గా ఈరోజు యమునా బాగా రెడీ అయింది. మేము రెడీ అవి ఉండు రీల్స్ చేద్దామని చెప్పాము. అండ్ పండగ కూడా కదా, సో మంచిగా రెడీ అయిందన్నమాట. హాఫ్ సారీ అది వేసుకొని మేము అది చూసాక మాకు ఐడియా వచ్చిందనమాట. ఇలా పెళ్లి చూపులు అరేంజ్ చేసాము అని చెప్పి చిన్న డ్రామా చేద్దాము, ఎట్లా రియాక్ట్ అవుతుందో అని చెప్పేసి. మాకు పెళ్ళి అయ్యి ఇంకా 1 year కూడా అవ్వలేదు, దానికి అప్పుడే పెళ్ళి అంటే ఎట్లా రియాక్ట్ అవుతుందో చూద్దాం మనం. సో ఇంకా కెమెరా అది సెట్ చేయలేదు. మేము ఇక్కడ ఆపేసి కిందకి వెళ్ళాక శేఖర్ కెమెరా అది సెట్ చేస్తాడు. ఈలోపు ఇంకా యమునాతో నేను కొంచెం మాటలో పెట్టేసి తను కెమెరా పెట్టడం చూడకుండా తనకు తెలియకుండా చేస్తాను అనమాట. కెమెరా పెట్టాక తనతో చెప్పాక తను ఎలా రియాక్ట్ అవుతుందో మీరు చూసేయండి. బాయ్ బాయ్, మళ్ళా కలుసుకుందాం. బాగానే ఉందా? బాగా ఉంది. ఎక్కడ? ఇక్కడైతే ఇంట్లో రెడీ అవడం అవసరమా? పదండి, టైం అయిపోతుంది. ఎక్కడికి వెళ్తావు? బయట చేద్దాము. ఇంట్లో అయితే మామూలు డ్రెస్ చేస్తాం కదా. రీల్స్ కోసం కాదు. కూర్చో. చెప్పు. కూర్చో. చెప్పు. అదే కూర్చో ఫస్ట్. చెప్పు. బాగా రెడీ అయ్యావు కదా. రీల్స్ కోసం అంటే అమ్మ చూడాలి కదా. యాక్చువల్గా నీకు పెళ్లి చూపు అరేంజ్ చేసాం. పిచ్చేటి పిచ్చి నీకు పెళ్ళి ఎన్ని ఇయర్స్ అయింది? ఇయర్ కూడా అవ్వలేదు. పెళ్ళైన 6 months లోనే పెళ్లి చేసేది. నేను చేసేది 2 years 3 years 3 years అయితే చేయకూడదు. అందుకనే 6 months చేస్తే అయిపోతుంది. నేను అమ్మాయిని చెప్పలేదు. చెప్పలేదు నీకు? నేనే చెప్పొద్దాను. నిజంగా అది వస్తారు, అందుకే రెడీ అయ్యా. అవుతున్నాను యాక్టింగ్. నవ్వుతా అంటే యాక్టింగ్ అంట. చెప్పు. నిజంగా వస్తున్నారు వాళ్ళు. ఎవరే వాళ్ళు? అమ్మ ఎందుకు ఈరోజు కొన్ని భూములు కలిగి ఎక్కువ ఎందుకు చేసింది? వాళ్ళు వస్తున్నారనే. నిజంగా ఎవరు? నీకు తెలుస్తుంది అండి, వచ్చాక తెలుస్తుంది. ఎవరు చూసారు సంబంధం? గెస్ట్ ఎవరు చూసాంటారా? నేను చేసుకోనే. ఏం చేసుకోవు. ఎప్పుడే బీటెక్ అయింది పిచ్చా నీకు? అదే ఫ్రిడ్జ్ పెట్టాను, అవి తీసుకో బుజ్జి. నాకేనా? శేఖర్ ఇచ్చి కూలింగ్ ఉన్నాయి కదా ఆల్రెడీ. ఓకే, ఫ్రిడ్జ్లో పెట్టే. మళ్ళీ కూలింగ్ లేకపోతే బాగోదు. చెప్పు. నాన్న ఎందుకు తెచ్చాడు మరి? తాగడానికి. మనకు కాదు, ఎప్పుడు తెస్తాడు నాన్న? ఎప్పుడు తెస్తాడు, కానీ ఇప్పుడు ఎందుకు తెచ్చాడు? వాళ్ళు మన ఇంట్లో 4 ఉన్నాయి, ఇంకా నాకు ఎక్స్ట్రా ఎందుకు తెచ్చారు? నాకు ఇష్టం లేదా? ఏంటి నీకు జాబ్ చేసావు. నీకెప్పుడు పెళ్ళి నాకెప్పుడు పెళ్ళి అవ్వాలి? జాబ్ పెళ్ళి చేసుకో, మాట్లాడాలతో. ఇప్పుడు పెళ్ళి జాబ్ చేసుకోవట్లేదు. తెలుసు, అమ్మ చెప్పినట్టే ఉంటుంది. అంటే పెళ్ళి జాబ్ చేసుకో, ఇంకా అవుతుంది కదా బీటెక్. అసలు ఇంకా పెళ్లి చూపులు అవ్వాలి, మాట్లాడుకోవాలి, పెళ్ళి అవ్వాలి, ఇంకా దానికి ఒక 1 or 2 years కాదు 1 year అలాగో పడుతుంది. ఇప్పటికే మంచి రోజులు కాదు కాబట్టి తర్వాత పెళ్ళికి ఇంకా టైం ఉంది. జస్ట్ నార్మల్గా పండగ కదా అలా వస్తున్నారు అంతే. అది మనకు తెలిసిన వాళ్ళే. నాకు ఇష్టం లేదు. ఏంటి ఇష్టం లేదు? నేను జాబ్ చేయొద్దా? చూడు, టైం ఉంటుందని చెప్పాను కదా. నువ్వు ఎలా అంటావని అమ్మ నాకు చెప్పమని చెప్పింది. నీకేం చెప్పాలి? నీ దగ్గర అంత మనీ ఉందా పెళ్లి చేయడానికి? ఇప్పుడు
మనీ ఓ అనుకున్నా ఏంటి నాది అంటే ఏ గవర్నమెంట్ జాబ్ ఏంటి అంత ఫాస్ట్ గవర్నమెంట్ ఏదో అనేది కాదు బిజినెస్ మ్యాన్. ఇష్టం లేదు. ఇష్టం నాకు కూడా ఏంటన్నా నేను నాకు ఇష్టం లేక ఎలా చేసేస్తారు? నీకు టైం ఉంటుంది కానీ చూడు జస్ట్ అలా వాళ్ళు వచ్చినప్పుడు నాకు ఇష్టం లేదంటే వాళ్ళ ముందుగా అలా అన్నాం అనుకో అంతే ఇంకా తిట్టుకొని అనవసరంగా వాళ్ళ ముందు నువ్వేం మాట్లాడుకో జస్ట్ కూర్చో సైలెంట్ గా ఫారెన్ ఒకటి అమ్మేద్దాం, పర్లేదు, ఏం పర్లేదు. పెడతావా ఏ పెళ్ళి ఇంపార్టెంట్. చెప్పు నాకు ఇష్టం లేదు. ఏ సరే మన వాళ్ళ ముందు ఏం చెప్పదు జస్ట్ రమ్మన్నప్పుడు వచ్చి కూర్చొని వెళ్ళిపో. నానే వాళ్ళు వచ్చినప్పుడు రాకపోతే నేను కూర్చోవాలి ఇక్కడ వచ్చి వాళ్ళ మీ అక్క ఫస్ట్ రీల్ వచ్చాడు అలా ఎక్సైట్ అయ్యేది కానీ నాకు పెళ్ళి అంటే భయం వేస్తుంది. నేను పెళ్ళిని చూసుకుంటాను. ఏంటి అప్పుడే పెళ్ళంటే ఎంత భయం వేస్తుంది? ఫ్రీడమ్ ఉండదు కదా. ఫ్రీడమ్ అదేమి గోడన్ ఫ్రీడమ్ ఇచ్చి మీ బావ హలో చేసుకునే చేసుకోవద్దులే వాళ్ళు వచ్చినప్పుడు జస్ట్ కూర్చోవచ్చి నానే వాళ్ళు వచ్చాక వాళ్ళు బాగా తీరేస్తాను ఇవన్నీ నా అలాగని చెప్తే ఓవరాక్షన్ నానే ఏ నేను దానికే నేను రెడీ అవుతాను అసలు. ఏ ఆగు రీల్స్ లో ఆగే యమునా ఓవరాక్షన్ చేస్తుంది యమునా. సరే వచ్చాక చూద్దులే వస్తారు చూస్తున్నాను. యమునా వచ్చి ఎందుకు సీరియస్ అయిపోతున్నావు? కాలేజ్ వచ్చింది ఆగే. నేను నైట్ డ్రెస్ వేసుకుంటాను. ఏ పిచ్చా నీకేమన్నా నైట్ డ్రెస్ వేసుకుని ఉంటుందా? జస్ట్ కూర్చొని వెళ్ళిపో తాత నచ్చని చెప్తామే తాత ఇంకా చదువుకొని జాబ్ చేయని చెప్పొచ్చు. నాకు ఇష్టం లేదు. ఎందుకు అదే తీసేస్తున్నావు? అదే చెప్దాం అదే చెప్దాంలే. అయ్యో ఏమన్నా అదే చెప్దాం వాళ్ళకి ఏముంది. ఏ ఆగవే ఏంటి పని అమ్మ నేను జడతో చూసుకో ఏమన్నా మరి. అయ్యో నేను రీల్స్ కోసం రెడీ అయ్యాను. అలాగే రెడీ అవ్వకపోతే అసలు నువ్వు అలా రెడీ అవ్వాలని చెప్పి మేము రీల్స్ అని చెప్తాం. ఎందుకే అన్ని ఇప్పేస్తున్నావు అలాగా? పిచ్చి డ్రెస్ కూడా చేంజ్ చేసేస్తాను. ఎవరికోటి కానీ గోల్డ్ గోల్డ్ ఉంటే గోల్డ్ వేద్దాం ఆగైతే కదా అంత నీట్గా రెడీ అవ్వాలి. ఆడకో. హలో బుద్ధి ఏడ్చేస్తుంది చెప్పే. ఏం చెప్పాలి? పెళ్లి చూపులో నా చెప్పాను చెప్పాను పెళ్లి చూపులను కాదు చెప్పే. ఏంటి ఏమన్నా నీకు పెళ్లి చూపులు చెప్పాను ఇంకా రెడీ చేస్తా చెప్పే బుద్ధి. ఏమని చెప్పాలి? ఏడుతుంది బుద్ధి. ఏడుస్తున్నామా? ఏడ్చేస్తుంది. ఏడుచేస్తుంది కథ అంటే చూడు ఒకసారి చూడు. హాయ్ చెప్పు పెళ్ళికొడుకి. హైలైట్ యమునా యమునా సరే యమునా అది చూడు యమునా ఇది చూడే. అచ్చే యమునా బర్రపాడి నిజం చెప్పి చూపించు. నిజమేమన్నా చూడు రికార్డింగ్. ఎంత భయమైంది. అయ్యో మేకప్ అంత తీసి మళ్ళీ రెడీ అవ్వాలండి చాలా ఫాస్ట్. అయ్యో సరే సరే రెడీ అయిపో. చేసుకో పెళ్ళి అప్పుడే. చేసుకోండి. ఓకే చూసారు కదా ఎలా రియాక్ట్ అయిందో. ఫస్ట్లో నేటి మొహం పెట్టేసింది. నేను జాబ్ చేయొద్దా నువ్వు చేసావు అంటే మళ్ళీ నాతో కంపేర్ చేసుకుంటుంది. ఫ్రీడమ్ ఉండదంటే పెళ్ళి అయితే. చూడండి మొహం ఎలా పెట్టిందా ఇంకా ఆర్డర్స్లోనే ఉంటుంది. ఓకే
ఇక్కడ ఎలాగో రెడీ అవుతుంది నిజంగా అరేంజ్ చేద్దాం. యాక్టింగ్ చేసేస్తుంది. ఓకే మా ప్రాంక్ ఎలా ఉంది ఏమన్నా అడుగుతాం ఫస్ట్ ఆడియన్స్ కన్నా ముందు ఏమన్నా ప్రాంక్ చేసాం ఇంకోసారి బాబు ఏం పోగదా నువ్వే మా కంటెంట్ హైలైట్ నైస్. ఇంకేం తెస్తున్నావు చెప్స్ ఒక ప్రాంక్ అని ఇంకెందుకు తెస్తున్నావు? సో మా ప్రాంక్ అయితే సక్సెస్ఫుల్గా అయ్యింది. 8 వరకు తీసుకొచ్చాము, అక్కడ వరకు తీసుకురావాలనుకున్నాం. ఇంకా ప్రాంక్ కోసం నా ఫీలింగ్స్ తో ఆడుకుంటారా? ఫీలింగ్స్ అంటే బాబోయ్ అబ్బా తీయో ఓకే బాయ్ చెప్పే. నేను చెప్పను మరి ఇంకా ఇష్టం లేదు అసలు ఇది ప్రాంక్ కూడా నా ప్రాంక్ కూడా ఇష్టం లేదు అది. మాకు ఇష్టం, నేను తప్పకుండా అప్లోడ్ చేస్తాను ఇది. అప్లోడ్ చేస్తే బాబు చెప్తున్నాను. ఓకే సో మా ప్రాంక్ అయితే సక్సెస్ఫుల్ గా జరిగింది. మీకు ఈ ప్రాంక్ ఎలా అనిపిస్తే కామెంట్ సెక్షన్ లో అబ్బా, అన్ని కామెంట్ చేయండి. తీస్తే మరి ఇప్పుడు వీడియో చేస్తాను. Bye.